గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ మరణాన్ని ఎలా జీర్ణించుకోగలుగుతున్నారు వాళ్ళు? మరణం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది ఇవన్నీ చిత్రీకరిస్తున్నారు అంటున్నారు. మరి ఇలాంటి సందేహాల మధ్యలో భౌతికాయం ఉంది, కానీ ఇంకా కొంతమంది ఇక్కడ క్రైస్తవ పెద్దలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రవీణ్ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ హత్యను మీరు ఇది హత్య అనుకుంటున్నారా లేదంటే యాక్సిడెంట్ అనుకుంటున్నారా? అక్కడ జరిగేటువంటి సంఘటనలు చూస్తుంటే న్యాచురల్ గా జరిగేటువంటి ఇన్సిడెంట్ అయితే కాదు, అనుమానాలకు దారిస్తూ ఉంది. ఈ అనుమానాలకు సమాధానము చెప్పవలసినటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఉంది. ప్రభుత్వంలో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, సిబిఐ ఉంది, మరి విజిలెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి రిలేటెడ్ ఆఫీసర్స్ ఈ సంఘటన పట్ల సమగ్ర న్యాయ పరిపాలన చేసి ప్రజలకి ఒక మంచి ఆనవాళ్ళతో సమగ్ర సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అయితే ఉంది. ఇది హత్య అనుకుంటున్నారా యాక్సిడెంట్ అనుకుంటున్నారా? మీ అనుమానాలు? మా అనుమానాలు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఫొటోస్ చూస్తూ ఉంటే హత్య అనిపిస్తూ ఉంది. కాబట్టి యావత్ ప్రపంచమంతా చూస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఎవరైతే ఈ శిక్షకి లేక ఈ సంఘటనకి పాల్పడ్డ వారిని ప్రభుత్వం వెంటనే పరిశీలన చేసి పరిశోధించి ఆ సంఘటనలో పాల్పడ్డటువంటి వ్యక్తులను త్వరగా పట్టుకొని న్యాయం ముందు అటువంటి వారికి తగినటువంటి శిక్ష వేయాలంటే చంపాలని మా ఉద్దేశం కాదు. అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పి అటువంటి పనులు చేయకుండా ఉండటానికి తగిన శిక్ష వేసి అటువంటిది స్వభావమైనటువంటి వారు ఇంకొక వర్గం అటువంటి వ్యక్తులు రాకుండా ఉండటానికి ప్రభుత్వం వారు సమగ్ర న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నారు.